హలో! ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ వచ్చేసి ఆలు భుజియా. ఇది చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటుందండి. మీకైతే చక్రాలు తింటున్నట్టే అనిపిస్తుంది. అంత టేస్ట్‌గా ఉంటాయి ఇవి. వీటి కోసం నేను 2 పొటాటోస్‌ని ఇలా కట్ చేసుకొని బాగా బాయిల్ చేసుకుంటున్నాను. 30 మినిట్స్ అయినా మీరు స్టవ్ మీద వదిలేయాల్సిందేనండి. అప్పుడే బాగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు ఈ పొటాటో పీసెస్‌ని బాగా చల్లార్చుకోండి. చల్లారాక తోలు తీసేసుకొని తురుముకోవడం మొదలుపెట్టండి. నా దగ్గర మ్యాష్ చేసుకునే ఎక్విప్‌మెంట్ లేదు కాబట్టి నేను మ్యాష్ చేసుకోవట్లేదు. మీ దగ్గర ఉంటే మీరు మ్యాష్ కూడా చేసుకోవచ్చు. కానీ పీసెస్‌గా మాత్రం అస్సలు వదిలేయొద్దు. ఓకేనా? ఇలా టెక్స్చర్ అనేది రావాలండి. పేస్ట్ టెక్స్చర్ వస్తేనే మనం బాగా కలుపుకొని బాగా చక్రాలను వేసుకోగలం. వన్స్ ఇలా టెక్స్చర్ వచ్చేసాక మనం 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకుందాం. నేనైతే పెద్ద గరిటె తీసుకున్నానండి. ఇప్పుడు కారాన్ని ఒక స్పూన్, జీరా పౌడర్‌ని ఇంకొక స్పూన్ అండ్ గరం మసాలాని ఇంకొక స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత ఉప్పుని మీకెంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. దీనిలో జీరా ఇస్తున్నాం కాబట్టి ఈజీగా అరిగిపోయిద్ది. నెక్స్ట్ 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక నీళ్ళని కొంచెం కూడా పోయకుండా ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో పొటాటో పీసెస్ అనేవి అస్సలు ఉండకూడదండి. పొటాటో పీసెస్ ఉంటే మన బేస్‌కి అడ్డుపడిపోతాయి. వన్స్ కలిపేసుకున్నాక మనకి పిండి ముద్ద అనేది ఇలా ఉండాలండి. మీకు ఇలా రాకపోతే శనగపిండినో, ఆలూనో అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి. నేనైతే ఈ చక్రాల కోసం సన్న బేస్‌ని వాడుతున్నాను. మీకు ఒకవేళ లావు చక్రాలు కావాలంటే మీరు వేరే బేస్ వాడుకోవచ్చు. ఇలా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక మనం చక్రాలు వేసేసుకోవచ్చు. నేను ఇలా రౌండ్‌గా వేసుకుంటున్నానండి. జంతికల్లాగా చూడడానికి బావుంటాయని. మీకు రౌండ్‌గా రావాలని లేకపోతే మీరు వేరేలా అయినా వేసుకోవచ్చు. ఇది మీ ఇష్టం. ఇలా రౌండ్‌గా చూడండి వేస్తే ఎంత బావుందో. మీరు దీన్ని అస్సలు కెలకొద్దు ఒక్కసారి ఏసాక. జస్ట్ ఇలా అద్దుకోండి. ఇలా అద్దుకుంటే విరగకుండా బావుంటాయి చక్రాలనేవి. సో, ఇవి హీట్ ఎక్కిపోయాయి. నేను వీటిని తీసేస్తున్నాను. సో, తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. సో, ఇలా క్రిస్పీగా చాలా చక్కగా వచ్చాయండి నాకైతే చక్రాలు. మీరు కూడా ఉన్నది ఉన్నట్టు ఫాలో అవ్వండి. మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇలా నేను గార్నిషింగ్ కోసం కరివేపాకుని వేసుకున్నాను. నేనైతే 4, 5 జంతికలు వేసేసుకున్నానండి ఈ గ్యాప్‌లో. నాకైతే ఇవి పర్సనల్‌గా చాలా బాగా నచ్చేసాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు టెక్స్ట్ చేయాల్సిందే. దీంట్లో మనం జీరా పౌడర్ ఏసాం కాబట్టి మనకి అరుగుదల కూడా చాలా బావుంటుంది.